నమస్తే. సినీ తారల పెళ్ళి చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. అయితే వాళ్ళ స్టార్స్ వాళ్ళకి సంబంధించిన పిల్లల పెళ్ళి కూడా అదే విధంగా గ్రాండ్గా జరుగుతుంటాయి. అది అందరికీ తెలిసిందే. అయితే ఇటీవల చాలా పెళ్ళిళ్ళు చాలా సందర్భాల్లో సూపర్ స్టార్స్ కావచ్చు, మెగాస్టార్స్ కావచ్చు, ఇలాంటి పెద్ద పెద్ద స్టార్స్ అందరూ కలిసి ఆ యొక్క పెళ్ళిని ఘన విజయం చేయించారు. అవందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రముఖ నటుడు తన ఏకైక పుత్రుడు యొక్క వివాహానికి మాత్రం ఎవరు రాలేదు అనేటువంటి ఒక బాధ కావచ్చు, ఇంకా అక్కడ ఎవరు కూడా సరైనటువంటి ఒక నటులు కనిపించలేదని చెప్పేసి ఆ యొక్క ఫ్యామిలీ చాలా బాధపడుతున్నారు. అసలు ఎవరు ఆ ఫ్యామిలీ, ఏంటి ఆ సంగతులు చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మొత్తానికి సినీ తారల పెళ్ళి అనగానే చాలా అంగరంగ వైభవంగా మనం చూస్తూ వస్తుంటాం. అసలు ఫ్యామిలీలో పెళ్ళే కాదు, ఎటువంటి చిన్న ఫంక్షన్ కావచ్చు, చిన్న ఇష్యూ కావచ్చు, ఏదైనా సరే ఇమీడియట్గా ఒక సోషల్ మీడియా కావచ్చు, లేదంటే మీడియా కావచ్చు, దానిపైన ఒక పెద్ద పెద్ద వార్తలు రాసేసి ఇలా జరగబోతుంది, అలా జరగబోతుంది అని చెప్పేసి అంటారు. అయితే తారల లైఫ్ కూడా వెలుగు చీకట్లే అన్నట్టుగా బాగా ఉంటేమేమో వెలుగులాగా బాగా దగదగలాడుతుంది. అసలుకి వాళ్ళ లైఫ్లో నిజంగా చీకటి ఉంటే వాళ్ళ ఇంట్లో జరిగే ఏ సందర్భమైనా చీకటిగానే కనిపిస్తుంది అన్నట్టుగా మీ ఇప్పుడు జరిగే సందర్భం మనకి అనిపిస్తుంది. సో దాని గురించి మీరు ఏం చెప్పబోతున్నారు? మీరు అన్నది నిజమేనండి. ఎందుకంటే చీకటి వెలుగులు పక్కపక్కనే ఉంటాయి. సినిమా రంగంలో దగ్ధాభిమానంగా వెలిగే వాళ్ళు ఉంటారు, వాళ్ళ అపాయింట్మెంట్ కోసం పడికాపులు కాచేవాళ్ళు ఉంటారు. ఒకప్పుడు వెలిగి తెరమరుగా అయిపోయిన వాళ్ళ ఫోన్లు కామైపోతాయి, ఫోన్లు కూడా మోగవుతాయి, స్పందనలు ఉండదు. వీళ్ళు వాళ్ళ కోసం ట్రై చేసినా అవతల పక్క నుంచి కూడా రెస్పాన్స్ ఉండదు. ఒకప్పుడు సహోద్యోగులుగా ఉన్నవాళ్ళు కూడా స్పందించరు. అలాంటి పరిస్థితులు ఎప్పుడూ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే, ఇందాక మీరు అన్నారు మీడియా అని, పెళ్ళిళ్ళు మాట అక్కడ ఉంచండి, విడిపోయే విషయంలో కూడా ఉన్నవి లేని కల్పించి రాసి మీడియా కూడా మరి కొంతమంది వెలగని చీకటి వెళ్ళిపోయిన కొంతమంది గురించి అవి చూపించడం కూడా మానేస్తూ ఉంటారు. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం పిచ్చకొట్టు సుధాకర్ గారు, బేతా సుధాకర్ అంటూ ఉంటారు, మన కమెడియన్ సుధాకర్ గారు. వాళ్ళ అబ్బాయి బెన్నీ వివాహం ఇటీవల జరిగింది, 2 రోజుల క్రితం జరిగింది. తిరుమలగిరిలో ఒక చర్చిలో జరిగింది. మార్నింగ్, సాయంత్రం ఏమో రిసెప్షన్ జరిగింది. అలాగే 10వ తారీఖుని వాళ్ళ అబ్బాయి పెళ్లి కొడుకుని చేశారు. మరి ఈ వేడుకకి ఎంతమంది వచ్చారంటే వేళ మీద లెక్క పెట్టవచ్చు. ఆ లెక్క వచ్చిన వాళ్ళకి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మరి రాని వాళ్ళ విషయంలో మనం ఏం చెప్పాలో కూడా మనకు అర్థం కాని విధంగా ఉంది. ఆ వచ్చిన వాళ్ళని చూసి మాత్రం సుధాకర్ గారి వైఫ్ జయంతి గారు చాలా సంతోషపడ్డారు. ముఖ్యంగా బ్రహ్మానంద గారు ఉదయం పెళ్లి కొడుకుని చేసినప్పుడు వెళ్ళారు. అలాగే ఉదయం పెళ్లికి వెళ్ళి సాయంత్రం మళ్ళీ రిసెప్షన్కి రావటం అనేది బ్రహ్మానంద గారు. అలాగే జగపతి బాబు గారు ఆప్యాయంగా ముందు మాట్లాడుతుంతో పాటు ఉదయం పూట చర్చిలో జరిగిన పెళ్లికి వెళ్ళారు, సాయంత్రం రిసెప్షన్కి వెళ్ళారు, మళ్ళీ తెల్లారి కూడా యోగక్షేమాలు కనుక్కున్నారు, ఎలా జరిగింది ఏంటి అనేది. ఇట్లా కొన్ని చూస్తేనే మాత్రం అరే ఇక్కడ సినిమా ఫీల్డ్లో చాలా మంచి వాళ్ళు కూడా ఉన్నారే అనిపిస్తుంది. ఇక రాని వాళ్ళ గురించి అరే ఎందుకు రాలేదు వీళ్ళు అనేలాను అనిపించింది నాకైతే. అయితే ఇక్కడ రోజారమణి కావచ్చు, లేదా పూరి జగన్నాథ్ తమ్ముడు కావచ్చు, ఇలాంటి కొంతమంది ఆర్టిస్టులు మాత్రం కొంత కనిపించారు. అయితే సాధారణంగా ఇండస్ట్రీ అనగానే పెద్ద దిక్కు నేను కాదు అనుకుంటున్నటువంటి ఒక మెగాస్టార్ ఎట్లా అన్నా సరే ఆయన పెద్ద మనిషి కిందనే అందరు ట్రీట్ చేస్తూ ఉంటారు. అయితే కార్డు కూడా వెళ్ళింది కాబట్టి మెగాస్టార్ గారు రాకపోవడంలో రీజన్ ఏముందంటారు? అంటే ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి గారు, సుధాకర్ గారు, నారాయణరావు గారు, హరిప్రసాద్ గారు వీళ్ళు సినిమాల్లోకి ఇంకా రాకముందు రూమ్మేట్స్. మరి ఖచ్చితంగా రూమ్మేట్స్ రావాలి కదా, అందరూ చిరంజీవి గారు వస్తారనుకున్నారు. కానీ చిరంజీవి గారు రాకపోవడం కూడా కొంత బాధపడ్డారు వాళ్ళ ఫ్యామిలీ. ఎందుకంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ చిరంజీవి గారికి కార్డు ఇచ్చారట. అయితే నేను అనుకోవడం ఏంటంటే చిరంజీవి గారు విశ్వంబర షూటింగ్లో చాలా బిజీగా ఉన్నారు, ఆ షూటింగ్ షెడ్యూల్ బాగా బిజీగా ఉన్నారు. నేను అదే అన్న వాళ్ళతో, బహుశా నేను అనుకోవటం చిరంజీవి గారు వస్తారు, ఇంటికి వస్తారు బహుశా. అంటే వాళ్ళు అప్పుడు ఆ కుర్రాడును ఆ అమ్మాయి కూడా వాళ్ళు రాజమండ్రి వెళ్ళిపోయారు. వాళ్ళు పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ బహుశా చిరంజీవి గారు ఖాళీ ఉంటే మీ ఇంటికి వచ్చి శుభాశీస్సులు అందజేస్తారని కూడా చెప్పాను నేను. కానీ చిరంజీవి గారు వెళ్ళుంటే బాగుండేది అనిపించింది అది. అలాగే ఇంకొకటి ఏంటంటే బ్రహ్మానంద గారు అని చెప్పాం కదా, బి గోపాల్ గారు వెళ్ళారు. శివనాగేశ్వరరావు గారు, నేను శివనాగేశ్వరరావు గారికి ఫోన్ చేసి నిజంగా మీ మంచి పని చేశారండి, సుధాకర్ గారు ఎందుకంటే అనారోగ్య పాలయ్యి ఆయన కోమాలోకి వెళ్ళిపోయి చర్మరంగా చాలా దూరం అయిపోయి ఆర్థికంగా నష్టపోయి ఉన్నారు. ఇట్లా ఆర్థికంగా నష్టపోయిన వాళ్ళ జోలికి వెళ్ళరు, ఎక్కడ మనం వెళ్తే అప్పు అడుగుతారనే భయం కూడా ఉంటుంది, కొంతమందికి ఉంటుంది. అలాంటిది బ్రహ్మానంద గారు సతీ సమేతంగా వాళ్ళ అబ్బాయి గౌతమ్ను కూడా తీసుకుని బ్రహ్మానంద గారు వెళ్ళటం, తర్వాత శివకృష్ణ గారు, ఎందుకంటే శివకృష్ణ గారు రావటం అది గొప్ప విషయం. అలాగే చంద్రబోసు, సుచిత్ర గారు వాళ్ళు పెళ్లి కొడుకు చేసినప్పుడే ఇంటికి వెళ్ళారు అక్కడ. ఇదే విషయం మీద నేను చంద్రబోస్ గారితో కూడా మాట్లాడినప్పుడు ఏం చెప్పారంటే చంద్రబోస్ గారు, అయ్యో అసలు సుచిత్ర గారును వీళ్ళు
మనం నలుగురు అద్దెకున్నారని చెప్పాం కదా చెన్నైలో, అదే ఇంట్లో సుచిత్ర గారు కూడా ఉండేవాళ్ళు అక్కడ కింద పోర్షన్లో, వీళ్ళు పై పోర్షన్లో వీళ్ళు రూమ్లో అద్దెకుండేవాళ్ళు వీళ్ళు సినిమా వేషాల కోసం ప్రయత్నిస్తూ. అలాంటి సాన్నిహిత్యం ఉంది. అలాగే నాకు కూడా సుధాకర్ గారి ఫ్యామిలీతో మంచి ఇది ఉంది కాబట్టి మేము అలా వెళ్ళకుండా ఎందుకుంటామండి, మనం ఖచ్చితంగా వెళ్ళి తీరాలని మేము వెళ్ళామని చెప్పేవాడు అన్నారు. ఇట్లా చాలామంది, రోజారమణి గారు, అసలు రోజారమణి గారు కూడా నేను చెప్పాలంటే ఎవరు పిలిచినా కానీ, ఎందుకంటే మన ప్రభ గారి వాళ్ళ అబ్బాయి పెళ్ళికి కూడా రోజారమణి గారు పెళ్ళికి రాలేకపోయినా తెల్లారి మళ్ళీ వెళ్ళారు. అలాగే నిన్న కూడా రోజారమణి గారు కొంతమంది ఉదాహరణ చెప్తున్నా, ఇప్పుడు లక్ష్మణరావు గోపాలకృష్ణ గారు డైరెక్టర్ గారు ఉంటారు, ఆయన సంబంధించి ఒక కార్యక్రమానికి ఆయన ఫోన్ చేశారట రవీంద్ర భారతిలో, పుట్టినరోజు ఉందని తెలిసి ఇవి బట్టలు కూడా కొనుక్కొని మళ్ళీ వెళ్ళి ఆయనకి సన్మానం చేసి రోజారమణి గారు వచ్చారు. ఇట్లా కొన్ని చూస్తుంటే రోజారమణి గారు కానీ ఇంకా కొంతమంది చూస్తుంటే అరే మళ్ళీ మానవత్వం ఇంకా బతికే ఉంది అనేలా మనకు అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ రాని వాళ్ళని తలుచుకుని వెళ్ళి ఉంటే బాగుండేది కదా, ఎందుకు వెళ్ళలేదు వీళ్ళు అని అనిపిస్తూ ఉంటుంది. సో మొత్తానికి సినీ రంగంలో వెలుగులో ఉన్న వాళ్ళకి ఒక రకమైనటువంటి ఒక ఏమంటారు వేడుకల్లో కావచ్చు, వాళ్ళు స్పెండ్ చేయడం కావచ్చు, అటెండ్ అవ్వడం కావచ్చు, అలానే చీకట్లో ఉన్న వాళ్ళకి ఇలా రెండింటిని ఎలా చూడొచ్చు అంటారు? సినిమా వాళ్ళు కమర్షియల్, ఫక్త్ కమర్షియల్ అండి, ఇది కమర్షియల్ ప్రపంచం. ఎందుకంటే మనం వెలుగుతూ ఉన్నప్పుడు ఏంటంటే మన చుట్టూ మన ఫోన్ ఖాళీ ఉండదు, మీరు తెరమరుగైపోతే మీ ఫోన్ మోగదు కూడా. దాంతో డిప్రెషన్ లోనైపోతారు చాలామంది. కొంతమంది సూసైడ్ చేసుకుంటారు, కొంతమంది మద్యానికి బానిసలు అవుతారు, ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వస్తుంది, సమాజంలో బయటికి వెళ్ళాలంటే సిగ్గుపడుతూ ఉంటారు. ఇలా రకరకాల సమస్యలు ఉంటాయి. మరి సుధాకర్ గారు ఎలాంటి వెలిగారు? ఆయన తూర్పు వెళ్ళే రైలు సినిమా తెలుగులో వచ్చింది, ఆ సినిమా తమిళ వెర్షన్లో హీరో ఆయనే. అక్కడ 30 సినిమాల దాకా హీరోగా చేశారు ఆయన. మరి ఇక్కడ దాదాపు 1000 సినిమాల్లో నటుడు అని చెప్పుకోవాలి ఆయన. పవన్ కళ్యాణ్తో చిరాల సినిమాల్లో ఉన్నారు. దాదాపు ఆల్మోస్ట్ ఆల్ వెంకటేష్, రాజా సినిమాలో వెంకటేష్తో ఉన్న సన్నివేశాలు కానీ ఇలా చూసుకుంటే మరి నిజంగా మరి అలాంటి ఇంట్లో పెళ్ళికి హీరోలు, స్టార్ హీరోలు ఎందుకు వెళ్ళలేదు? సుధాకర్ గారి ఇంట్లో ఒకడే కొడుకు, అతను బెన్నీ అనే కొడుకు, ఒకడే కొడుకు, క్రిస్టియన్ దీనికి మ్యారేజ్ అన్నమాట, వాళ్ళు చేసుకుని చర్చిలో చేసుకున్నారు పెళ్ళి. వాళ్ళు ఆ అమ్మాయి కూడా వాళ్ళ అమ్మాయి నచ్చి చేసుకున్నారు, కట్న కానుకలు ఏమి ఆశించలేదు. అట్లాంటి ఫ్యామిలీకి కనీసం మనం వెళ్ళుంటే వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు. సుధాకర్ గారి వైఫ్ నాకు కూడా ఫోన్ చేసి చాలా వచ్చిన వాళ్ళ గురించి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, రాని వాళ్ళ గురించి పెద్దగా మాట్లాడలేదు. కానీ వాళ్ళు పలానా వాళ్ళు వచ్చారని నేను చెప్పుకోవడం వల్ల మాటల్లో ఆనందం అనేది మనం మాటల్లో వర్ణించలేము. సో మొత్తానికి సుధాకర్కి సంబంధించి చూస్తే ఇప్పుడు పిచ్చగొట్టుడు సుధాకర్ లైఫ్ ఒకప్పుడు ఎలా ఉండేది, ఓ రాజా సినిమా కావచ్చు, ఇంకొక పవన్ కళ్యాణ్తో ఉండే సినిమా కావచ్చు, చిరంజీవి గారితో ఉండే సినిమాలు కావచ్చు, ఇవన్నీ కూడా మర్చిపోలేని సినిమాలు. కానీ ఇప్పుడు ఈ పరిస్థితిని ఆయన పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా లేరు కాబట్టే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి అనుకోవచ్చా? ఒకవేళ నిజంగా ఆయన ఆరోగ్యంగా ఉండుంటే, ఆయనే సినిమాలో వీరంగా వెలుగుతూ ఉండుంటే మొత్తం ఇండస్ట్రీ లేదు. సినిమా ఇండస్ట్రీ పెద్దలు కూడా ఎవరు వెళ్ళలేదండి. కేవలం జబర్దస్త్ ఆర్టిస్టులు ఇంట్లో జరుగుతున్న పెళ్ళిళ్ళు కూడా కొంతమంది వెళ్తున్నారు. అంటే లైమ్ లైట్లో ఉండటం అనేది చాలా కీలకం అనేది అర్థమవుతుంది. లైమ్ లైట్లో ఉన్న వాళ్ళ ఇంటికి ఎవరైనా వెళ్తున్నారు, పలానా ఆర్టిస్టులు వృద్ధాప్యంలో ఉన్నారో, లేకపోతే మనం వెళ్తే డబ్బులు అప్పడుతారో, లేకపోతే వెళ్తే వాళ్ళకి ఏమైనా ఆర్థిక సహాయం చేయాలేమో, ఇలా అనుకుని కూడా వెళ్ళకపోవచ్చు. ఆయనకి అయిపోయింది కదా సుధాకర్ పని, ఇంకా మనం వెళ్ళి ఏం చేసేది, ఇలా అనుకుని కూడా వెళ్ళకపోయి ఉండొచ్చు. కానీ వెళ్ళిన వాళ్ళని మెచ్చుకోవాలి కదా. సుధాకర్ ఉన్న పరిస్థితి తెలిసి కూడా యోగక్షేమాలు కనుక్కుంటూ ఎక్కువ టైం గడపడం అని బ్రహ్మానంద గారిని ఈ విషయంలో మెచ్చుకోవాలనిపిస్తుంది. బ్రహ్మానంద గారికి నేను ఫోన్ చేశాను చెప్దామని, సార్ మీరు వెళ్ళి 2 ఇంటికి వెళ్ళారు, తర్వాత ఈ పెళ్ళికి వెళ్ళారు, అంటే ఇల్లు కూడా బ్రహ్మానంద గారి ఇల్లు కూడా జర్నలిస్ట్ కాలేజీలో ఉండేది గతంలో, ఇప్పుడు ఆయన మణికొండకు మారారు. కానీ ఇట్లా అలాగే జగత్ బాబు గారు, మళ్ళీ రోజారమణి గారి గురించి ఇట్లా జయంతి గారు చెప్తుంటే సుధాకర్ గారి వైపు నాకే చాలా ఆనందం వేసింది. అంటే ఇట్లా ఫీల్ అవుతారా? అందుకనే ఏ నటుడైనా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మానవతా ధర్మంతోనైనా సరే వాళ్ళ ఇంట్లో ఏదైనా కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఈ సినిమా రంగంలో ఉన్న ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళటం అనేది మంచిది. వాళ్ళు వీలు లేకపోతే వెళ్ళకపోయినా పర్లేదు. కానీ ఇంకొకటి ఏంటంటే నాకు ఆహ్వానం ఉంది, నిజంగా నేను వెళ్ళాలి, కానీ నేనే వెళ్ళలేకపోయాను. నా పరిస్థితి లాంటిది వాళ్ళకి వచ్చి ఉండొచ్చు కదా. నేనే పాపం వెళ్ళాలి, నేను చాలా చేయాలి అనుకున్నవాడిని, నేను పెళ్ళికి వెళ్ళలేకపోయాను. కానీ వెళ్ళిన వాళ్ళని చూస్తే మాత్రం నాకు ఆనందం వేసింది. సో చూద్దాం సార్, మొత్తానికి బెన్నీ పెళ్ళి మాత్రం కొంత అట్టహాసంగా జరిగిందని చెప్పుకోవాలి. సో చూద్దాం, వాళ్ళకి మన తరఫున ఆల్ ద బెస్ట్ చెప్తాం. సో ఇదండి, మొత్తానికి సుధాకర్ వాళ్ళ అబ్బాయి పెళ్ళి మాత్రం అనుకున్న అతిథులు రాలేదు, కానీ కొంత అట్టహాసంగా జరిగిందని చెప్పుకోవాలి. ఆల్ ద బెస్ట్ టు బెన్నీ.